సాగర్ ధీరజ్ లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో పెద్దోడైన చందుకైతే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక రామరాజు అయితే కోపంతో మీ వల్లే ఇదంతా జరిగింది, పెద్దోడి జీవితాన్ని నాశనం చేశారని చెప్పేసి బాగా తిట్టడంతో సాగర్ ధీరజ్లు ఇద్దరూ కలిసి చందు కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటారనమాట. ఇక వెంటనే చందు, రే రే ఏంట్రా ఇది, నా తమ్ముళ్ళు కలలో కూడా నన్ను బాధ పెట్టే పని చేయరు, కావాలని చేస్తే తప్పు, అనుకోకుండా జరిగిన దానికి మీరెందుకు బాధ్యత వహించాలి, మీరు తప్పు చేసినట్టు కాదు, అది నా జీవితానికి శాపం కాదు, ప్రతి వ్యక్తికి పెళ్ళి ముఖ్యమే, కానీ నాకు నా తమ్ముళ్ళ కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పేసి తమ్ముళ్ళిద్దరిని అయితే దగ్గరికి తీసుకుంటాడనమాట చందు. అది చూసి తిరుపతి అయితే బాగా కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. రే అన్నదమ్ముళ్ళు అంటే మీలా ఉండాలిరా, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలిరా, పెళ్ళిళ్ళు అయ్యి పెళ్ళాలు రాగానే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి, రేపు పెద్దోడికి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు ఇలాగే కలిసి ఉండాలి, మీ బంధమే బలం అని చెప్పేసి ఎమోషనల్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక తెల్లారేసరికి సాగర్ అయితే నిద్రలేచేసరికి నర్మద అయితే బ్యాగ్ సర్దుకొని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి షాక్ అయితే ఇస్తుందనమాట. ఆ మాటకి షాక్ అయిన సాగర్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పుట్టింటికి పోవడం ఏంటి, నేను ఎవరేమన్నారని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక నర్మద, రాత్రి నువ్వే కదా నిన్ను తొందరపెట్టి పెళ్లి చేసుకున్నానని, నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అన్నావు కదా, అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటదనమాట నర్మద. ఇక వెంటనే సాగర్, మా అన్నయ్య పెళ్లి సంబంధం చెడిపోయిందనే బాధలోనే అలా మాట్లాడాను, ఈసారికి నన్ను క్షమించని చెప్పేసి బ్రతిమలాడతాడనమాట. ఇక నర్మద సరదాగా జోక్ చేశాను, నువ్వు లేకుండా నేను ఉండగలనా ఏంటి అని చెప్పేసి ఇంకా షాక్ ఇస్తుంది. సరే ఇక పెళ్ళికి పెట్టిన లీవ్స్ అయిపోయాయి, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే పర్మనెంట్గా ఇక్కడే ఉండమంటారు, వెళ్ళొస్తా అని చెప్పేసి అంటదనమాట నర్మద. ఏంటి ఆఫీస్కి వెళ్తావా, నాన్న ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి అంటాడనమాట సాగర్. వెళ్ళి అడిగితేనే కదా ఒప్పుకుంటారో లేదో తెలిసేది, వెళ్ళి అడగండి అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక వెంటనే సాగర్, నాన్నగారు అసలే కోపంలో ఉన్నారు, ఇప్పుడు కనుక వెళ్ళి అడిగితే ఇంకేం లేదు, నువ్వే వెళ్ళి అడుగు, మా అమ్మని అడుగు, మా అమ్మ చెప్తే మా నాన్నగారు కాదన్న అని చెప్పేసి అంటాడనమాట. ఇక నర్మద కాకా పట్టడానికైతే వేదవతి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. అత్తయ్య గారు అంటూ అత్త దగ్గరికి వెళ్ళి నర్మద కాకా పట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది. మీరు ఇంటి పెద్ద, మీకు తిరుగులేదు, ఈ ఇంట్లో ఎవరైనా మేము పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా అని చెప్పేసి వేదవతిని అయితే పొగుడుతూ ఉంటుంది అనమాట. సరే వెళ్ళు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తుంది వేదవతి. అత్తయ్య మామయ్య గారికి కూడా మీరే చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అంటదనమాట నర్మద. దానికి ఇంకా పెద్దగా నవ్విన వేదవతి, నువ్వు నాకంటే తెలివైన దానివి, చదువుకున్న దానివి అని చెప్పేసి ఫీల్ అయిపోతుంటావు కదా, వెళ్ళి మామయ్య గారిని ఒప్పించు, అప్పుడు ఒప్పుకుంటాను, నువ్వు నాకంటే తెలివైన దానివి అని చెప్పేసి అంటదనమాట వేదవతి. ఇంకా నర్మద అయితే, ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా, వెళ్ళి మామయ్య గారిని ఒప్పిస్తాను చూడండి అని చెప్పేసి రామరాజు దగ్గరికి వెళ్ళి కాఫీ పట్టుకుని వెళ్తుందనమాట. కాఫీ తీసుకుని మామయ్య గారు అని చెప్పేసి కాఫీ చేతికైతే ఇస్తుంది అనమాట. ఇక రామరాజు ఒక క్షణం ఆలోచించి కాఫీ కప్ అయితే అందుకుంటాడు. ఇక వెంటనే నర్మద, మావయ్య గారు ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టేశాను, నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుంది, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను మావయ్య గారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా రామరాజు అయితే, మీ పెళ్ళి మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారు, మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ మీరు తీసుకుంటున్నప్పుడు దీనికి నా పర్మిషన్ ఎందుకమ్మా, మీ ఇష్టం, మీ ఆయన ఇష్టం, వెళ్ళాలంటే వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. దాంతో నర్మద, థ్యాంక్స్ మావయ్య, మీ నోటి నుంచి వెళ్ళు అనే మాట వచ్చింది, అదే నాకు శ్రీరామ రక్ష మావయ్య అని చెప్పేసి ఇక నమస్కారం పెట్టి కాళ్ళకి దండం పెట్టుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట నర్మద. దూరం నుంచి మొత్తం గమనించిన వేదవతి, ఈ పిల్ల మామూలుది కాదు, మాట వరుసకు వెళ్ళు అంటే పర్మిషన్ తీసేసుకుంది, ఈ తెలివితో నాపై పెత్తనం చేస్తుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. చూసారా అత్తయ్య, ఛాలెంజ్లో నేనే గెలిచానని చెప్పేసి నర్మద అయితే అంటది. గెలిచేయాలి బోడి అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. ఇక తర్వాత అయితే ధీరజ్ అయితే కాలేజీకి వెళ్ళను, చదువుకోను, రైస్ మిల్లులో పనిచేసుకుంటానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అది విన్న చందు అయితే, మధ్యలో మాట్లాడుతున్నావా, అంత పెద్ద కష్టం ఏమొచ్చిందిరా, మధ్యలోనే చదువు మానేయడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నా పెళ్ళే నా చదువు మానేయడానికి కారణం అన్నయ్య, నా పెళ్లి గురించి అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, నా మొహం వాళ్ళకి చూపించలేకపోతున్నా అని చెప్పేసి అంటాడు. ఎవరి కోసమో నువ్వు చదువు మానేయడం ఏంట్రా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అదేమైనా తప్ప, పెళ్ళి అయితే చదువుకోకూడదా, నోరు మూసుకొని వెళ్ళు, మనం చదువుకోవాలనుకున్నదే నాన్నగారి కలరా, దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో చూసాం కదా, త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళని చెప్పేసి ఒప్పిస్తాడు. ఇక తర్వాత ప్రేమ కూడా కాలేజీకి వెళ్ళనని చెప్పేసి అనడంతో ఇక ఇక వేదవతి నర్మద ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళడానికి అయితే ప్రేమనైతే ఒప్పిస్తారనమాట. ఇక ఇద్దరు కలిసి ఒకే బైక్పై కాలేజీకి వెళ్ళడంతో అది చూసి భద్రావతి ఇంట్లో వాళ్ళైతే బాగా కోపంతో రగిలిపోతూ ఉంటారు.